హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్క్రాచ్లో ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాము. ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనం మీకు ఎప్పుడు తెలిసిందే స్క్రాచ్ అని కొట్టాలి. స్క్రాచ్ అని కొట్టి ఇలా ఓపెన్ చేస్తే ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ అనేది నొక్కాలి. ఓకే, అలా నొక్కిన తర్వాత కొంచెం వచ్చింది. దాని తర్వాత మనకు అక్కడ ట్యుటోరియల్ వచ్చింది, కానీ అది మనకి అవసరం లేదు. ఇప్పుడు మనకైతే ఇది ఉంది కాబట్టి ఇక్కడ మనకి స్ప్రైట్ ఉంది, ప్లస్ ఇప్పుడు మనకి బ్యాక్ డ్రాప్స్ కావాలంటే ఇక్కడ ఏమన్నా బ్యాక్ డ్రాప్ చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను బేస్బాల్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను మన క్యాట్ స్ప్రైట్ని అయితే ఇక్కడ పెట్టాను. దాని తర్వాత ఫస్ట్ అది కొంచెం ముందుకెళ్ళాలి అంటే 10 స్టెప్స్ అంటే కొంచెం ముందుకెళ్ళిద్ది. మీరు చూడొచ్చు, అది నొక్కుతుంటే ముందుకెళ్తుంది కదా. ఓకే, ఇప్పుడు అది బ్యాక్కి రావాలంటే కదా మళ్ళీ అదే తీసుకొని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ మనం 10 అని ఉంచాలి, కానీ 10 దగ్గర మనం మైనస్ పెట్టాలి, -10 అని పెట్టాలి. దాని తర్వాత లుక్స్ మనకి అప్పుడే వద్దు. దాని తర్వాత సౌండ్స్ కొడుతూ ఈవెంట్స్లోకి వెళ్ళాలి. దాని తర్వాత ఇది ఇక్కడ పెట్టుకొని కంట్రోల్లోకి వెళ్ళి ఫర్ ఎవర్ అనేది ఉండదు కదా, అది ఇక్కడ పెట్టాలి. కంట్రోల్ అని ఉంది కదా, కంట్రోల్ అనేది ఇక్కడ పెట్టాలి. దాని తర్వాత ఇది అయితే మనం ఇక్కడ పెట్టాలి. అప్పుడు బ్యాక్ ఫ్రంట్ వెళ్ళిద్ది అంతే. కానీ గో టు ర్యాండమ్ పొజిషన్ అని ఒకటి ఉంది కదా, అది నొక్కాలి. అది పెట్టిన తర్వాత గో టు ర్యాండమ్ పొజిషన్ అలా ఉండిద్ది. దాని తర్వాత మళ్ళీ 177/83 అని కూడా పెట్టాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే చూడండి ఎక్కడికి వెళ్తుందో. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది అక్కడే ఉండడానికి మనం ఇక్కడ ఇది ఒకటి పెట్టాం కదా. ఇది అసలు మనకు వద్దు. ఇది ఉంది కదా, ఇది మనకు పెట్టకూడదు. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడితే మనం ఇలా ఇది ఇప్పుడు నేను పెడితే చూడండి ర్యాండమ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఈరోజు క్లాస్ అయితే ఇది అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఇంటికి ప్రాక్టీస్ అని మీకు బాగా వచ్చింది. అందరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ దిస్.